గురువుగారు, ఈరోజు అవధూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి జన్మదినం. ఆ స్వామి వారి విశేషాల గురించి తెలియజేస్తారు. ఇప్పుడు నడయాడుతున్నటువంటి స్వామీజీలలో అవధూత గణపతి సచ్చిదానంద స్వామీజీ అంతటి మహానుభావుడి యొక్క విశేషం ఏమిటి? ఎందుకని ఆయన సచ్చిద ఆనంద స్వామీజీ అయ్యారంటే, అన్నిటి మీద ఆయన ఇందాక మనం చెప్పుకున్నామే, ఒక లోకంలో ఉండేటువంటి ఏ ఆకర్షణలు అయితే ఉన్నాయో ఆ ఆకర్షణలన్నింటినీ ఆయన మోహముద్గరం చేశారు. భజగోవిందంలాగా మోహముద్గరం అంటే ఈ మోహాన్ని గొడ్డలతోటి నరికేసినట్లుగా చేశారు. ప్రతి విషయంలోనూ ఆయన నివృత్తి మార్గాన్ని చేపట్టారు. ఈ లోకానికి స్వామీజీ చేసినటువంటి గొప్ప మేలేంటంటే సంగీత చికిత్స చేశారు. అది ఈ లోకానికి గణపతి సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహించినటువంటి గొప్ప విశేషం. ఏమిటండి అంటే, సాధారణంగా సంగీతం ద్వారా రోగాలు నయం చేయవచ్చు అనేటువంటి విషయం పూర్వకాలం ఎప్పుడో ఉండేది. దానిని బాగా ప్రచారం చేసి తాను స్వయంగా కీర్తనలు రచించి పాడి అనేక రోగాలని తన యొక్క సంగీతం ద్వారా నివారణ చేసినటువంటి మహానుభావుడు గణపతి సచ్చిదానంద స్వామీజీ. ఇంకొక విశేషం ఏంటంటే, ఆయన అవధూత. మనం అవధూత అంటే ఈ ప్రాపంచిక విషయాల యందు ఎటువంటి సంబంధం లేకుండా ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచ విషయాల మీద ఆకర్షణ లేకుండా ఎవరైతే ఉంటారో, చరిస్తూ ఉంటారో, దత్తాత్రేయ స్వామిలాగా అలా చరించేటువంటి గొప్ప విలువలు కలిగినటువంటి మహానుభావులు గణపతి సచ్చిదానంద స్వామీజీ. అటువంటి వారి యొక్క జన్మదినం ఈరోజు. ఆ మహానుభావుడి యొక్క ఆ కరుణా కటాక్షాలు అందరికీ లభించుగా కానీ మనం కోరుకుందాం.